ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కుల గణన గురించి మనం జిత్నా ఆబాది ఉత్తరా హక్ అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నినాదం. నిజంగా ఆయన దానికి కట్టుబడి ఉంటాడా మళ్ళీ తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే ఓబీసీ అనేది కూడా తప్పు. ఈ బీసీ ప్రాతిపదికన వస్తున్నటువంటి రిజర్వేషన్ ఫలాల్ని పంచడం జరుగుతోందా లేకపోతే పెంచడం జరుగుతోందా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేను పండిత్ అనే సంబోధిస్తున్నాను. దీనికి చెప్పేది ఉంది, దాని కొద్దిగా స్టోరీ కూడా చెప్పారు. మండల్ కమిషన్ అని తప్పుల తడక అది. బడ్జెట్ ప్రవేశపెట్టిన టైంలో కూడా హల్వా తింటున్నది ఎవరో అడుగుతాడు. ఆయన ఒక రిచెస్ట్ పర్సన్, ఆయనకు భారతీయ సమాజమే తెలియదు. నేను చెప్తున్నాను 61లో కులగణన చేయండి అని చెప్పింది. ఇది చదివితే అర్థమవుతుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏంటిది అని. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్. మన భారతదేశంలో కులం, మతం, ప్రాంతం, భాష ఈ 4 తీవ్రమైన ఎమోషన్స్ రాజేస్తాయి. అందులో కుల ప్రాతిపదికన ఎదురయ్యేటువంటి అంశాలు, కులాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి రాజకీయాలు ఈ దేశంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ దేశ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి అనేక సంఘటనలు అండ్ ఈ దేశంలో అనేక సంస్కరణలకు మూలంగా మారినటువంటి అనేక అంశాలకు లింక్ అయ్యేది మెయిన్గా కుల రాజకీయాలు, కులాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి అనేక ఉద్యమాలు. మీరు ద్రవిడోద్యమం తీసుకున్నా, లేకపోతే మండల్ కమిషన్ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలు చూసుకున్నా, లేకపోతే అంతకుముందు అంబేద్కర్ విధానపరమైనటువంటి రాజ్యాంగంలో రిజర్వేషన్లను తీసుకొచ్చినా, ఇవన్నీ కూడా కులాల ప్రాతిపదికన ఈ దేశంలో ఒక కీలకమైనటువంటి భూమిక వహించిన నేపథ్యం మనకు కనబడుతుంది. ఇట్లాంటి టైంలో ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కుల గణన గురించి ప్రస్తావించడము, ఇప్పుడు ఈవెన్ సెన్సస్లో జనాభా లెక్కల్లో కుల ప్రాతిపదికన కూడా కుల గణన కూడా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడము, అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బీసీ ఐక్యత కోసమని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉండడం, అండ్ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని అటు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తూ బీజేపీ కూడా ఒక నినాదాన్ని తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు బీసీలకు సంబంధించినటువంటి అంశాల్లో మొదటి నుంచి మన స్వతంత్ర భారతంలో అంతకు ముందు అసలు బీసీలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అండ్ వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని అండ్ రాజకీయపరమైన అంశాలని ఆయా కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికల్ని క్రోఢీకరించి వచ్చినటువంటి పుస్తకమే ఈ పుస్తకం. ఇది కాంగ్రెస్ గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసిందేంటి అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి సూర్యపల్లి శ్రీనివాస్ గారు, వారు మనతో ఉన్నారు. అండ్ వారు నిజంగా ఒక పొలిటికల్ యాంగిల్లోనే దీన్ని చూడాలా, నిజంగా దీంట్లో ఉన్న శాస్త్రీయ ప్రమాణాలు ఏంటి అండ్ దీనికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏ ఆధారాలను బేస్ చేసుకుని ఈ పుస్తకాన్ని రాశారు అండ్ దానికి అన్ని ఆధారాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. అయితే ఈ పుస్తకం ఒకటి నిజానికి ఈ రోజున్న నేరేటివ్స్ అన్నింటినీ బస్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాతీయవాద రాజకీయాలు లేదా ఈ రోజున్న కుల రాజకీయాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి టైంలో ఇది మస్ట్ రీడ్ పుస్తకం అని నేను చెప్తూ ఉన్నాను. సో ఆ పుస్తక రచయిత మనతో ఉన్నారు సూర్యపల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ కన్వీనర్గా పనిచేశారు. అండ్ పాలసీ రీసెర్చ్ అంటే ఊరికే ఏదో రీసెర్చ్ చేయడం కాదు, ఆయన చాలా విశేషమైన అధ్యయనం చేశారు. అండ్ ఆయన టెక్నికల్లీ కూడా ఆయన ఎంటెక్ చేసినటువంటి వ్యక్తి అండ్ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి పట్టున్నటువంటి వ్యక్తి, అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. శ్రీనివాస్ గారు, ఫస్ట్ అసలు మీతోనే చాలాసార్లు మాట్లాడాను కానీ మీ పుస్తకం చదివిన తర్వాత మీ మీద అభిప్రాయమే పూర్తిగా చాలా వరకు మారింది నాకు. అంటే ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు ఓరల్గా మాట్లాడేవాళ్ళం కానీ మీరు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చారు. అంటే కాకా కాలేకర్ కమిషన్ నిజంగా చాలా దాని గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు ఈ కాలంలో ఉన్న వాళ్ళకి. కేవలం మండల్ కమిషన్ లేదా మండల్కి పరిమితం అవుతారు, ఆ తర్వాతనే బీసీ రిజర్వేషన్స్ వచ్చాయని ఒక అభిప్రాయం ఉంది. మీరు కాకా కాలేకర్ కమిషన్ 1953లో దాని గురించిన ప్రస్తావన చేశారు. అండ్ నెహ్రూ కుటుంబానికి సంబంధించి ఎవరెవరు ఏ టైంలో ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు, ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ స్టాండ్ ఏంటో మీరు వరుసగా రాయడం జరిగింది. అండ్ మొదటి నుంచి జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి ఆ సంఘర్షణని కూడా ఎలా ఆపారు అనే విషయాన్ని కూడా మీరు చెప్పారు. సరే, నేను చరిత్రలోకి వెళదాం సార్. ఫస్ట్ మీ పుస్తకంతో నేను ప్రశ్నిస్తాను, కాంగ్రెస్ గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసింది ఏంటి అన్నారు. అసలు ఏం చేయలేదనే మీ అభిప్రాయమా? 100% అండి, చేయలేదు అని నేను బల్లా గుద్ది కూడా చెప్పగలుగుతాను. ఎందుకంటే సరైన సమయంలో చేయలేదు, ఇప్పటికి కూడా చేయలేదు. ఇప్పుడు కూడా
రాహుల్ గాంధీ గారు బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మళ్ళీ లాస్ట్కి వస్తే వీళ్ళు ఏం మాట్లాడతారంటే, బీసీలు అయినా కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసమే బీసీ నినాదం ఎత్తుకున్నా అన్నట్టు చెప్తుంటారు కంక్లూజన్ వస్తే. కానీ నిజంగా కూడా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు గత 2-3 సంవత్సరాల నుండి కూడా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా బీసీలు ఎందుకు సరైన పర్సంటేజ్లో లేరు అంటే, ఆర్థికంగా కావచ్చు, చట్టసభలలో కావచ్చు, వ్యాపారాలలో కావచ్చు, మీడియాలో కావచ్చు, అన్నిట్లో 52% పైనున్న బీసీలు ఎందుకు లేరు అని ప్రశ్నించుతున్నాడు అంతే. కానీ తనకు తెలవాల్సింది ఏంది అంటే, తన ముత్తాత, అమ్మ, తర్వాత తన తల్లి వీళ్ళే కదా పాలించింది మొన్నటి వరకు. దాదాపు 55 సంవత్సరాలు ఈ కాంగ్రెసే కదా పాలించింది. అసలు ఎక్కడ తప్పుపోయింది అని తెలుసుకునే ప్రయత్నంలోనే నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకానికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పీచెస్ అండ్ రైటింగ్స్లో ఉన్న ఒక వాల్యూమ్ నుండి నేను తీసుకున్నాను. ఓకే. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్ అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని తీసుకొచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. దళితులకు ఏ విధంగా అడ్డు చెప్పింది, అంబేద్కర్ గారిని ఏ విధంగా అన్యాయం చేసింది అనేది ఆ పుస్తకంలో ఉంటుంది. నేను అది చదివిన తర్వాత నాకు ఆ టైటిల్ చాలా బాగా నచ్చి అదే టైటిల్ యాజ్ ఇట్ ఈజ్గా నేను తీసుకున్నాను. గాంధీ దగ్గర గాంధీ కుటుంబం అంబేద్కర్ గారు ఇచ్చిన టైటిల్, అంబేద్కర్ గారు ఇచ్చిన, ఇందులో మొదటి 2 చాప్టర్లు వారి గ్రంథం నుండి తీసుకున్నాయి. ఓకే. 2 కూడా. సో అంటే ఈ మాట మీరన్నది కాదు, అంబేద్కర్ గారు చెప్పింది. అంబేద్కర్ గారు చెప్పింది. ఓకే. ఇది మనం ఇప్పటికీ మన బహుజనులు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది దీంట్లో ఉంది. ఓకే, సరే. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఇందులో మీరు రాసిన వాటిల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పాత్ర గురించి మీరు మాట్లాడారు. అంతకంటే ముందు నేను అసలు బేసికల్లీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కుల గణన గురించి మనం మాట్లాడుతాం. జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నినాదం. నిజంగా ఆయన దానికి కట్టుబడి ఉంటాడో మళ్ళీ తెలియదు. ఎందుకంటే జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని అన్నప్పుడు లిటరల్లీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ ఉత్నా హక్ అని అనగానే మళ్ళీ మన దీని ఏమంటారు, డీలిమిటేషన్కి వచ్చేసరికి దాన్ని ఒప్పుకోడు ఆయన. డీలిమిటేషన్కి వచ్చేసరికి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగకూడదని అదే రాహుల్ గాంధీ అంటాడు. అదే రిజర్వేషన్ల వరకు వస్తే మాత్రం ఆయన ఇది చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నేను ఆయన అన్నమాట పక్కన పెడదాం. అసలు బేసికలీ రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి ఓబీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో ఇంతకుముందు ఏ కమిషన్లు ఉన్నాయి, అసలు వాళ్ళు ఇచ్చినటువంటి మేజర్ నివేదికలోని హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? బేసిక్స్ చెప్పండి. అంటే బీసీలకు, ఓబీసీలు, మనం స్టేట్లో బీసీ అంటాము, సెంట్రల్లో ఓబీసీ అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఓబీసీ అనేది కూడా తప్పు. అంటే దానికి ఒక శాంటిటీ ఏం లేదు, అర్థం లేదు. బీసీ అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఇప్పుడు మనం అనుకున్న ఓబీసీలు అందరినీ కలిపితే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అప్పుడు రాజ్యాంగ సభలో వీళ్ళెవరు అంటే ఈ వృత్తిదారులు వీళ్ళందరూ అన్నారు కదా, ఎస్సీ ఎస్టీ కాకుండా వీళ్ళెవరు, వీళ్ళ మీద చర్చ జరుగుతుంది అంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అంతే తప్ప దానికి ఒక అర్థం లేదు. ఇంకొక అన్నిటికన్నా ముఖ్యమైనదంటే అప్పుడు రాజ్యాంగ సభలో ఎస్సీబీసీ అనేది ఒకటి తీసుకొచ్చారు. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది తీసుకొచ్చారు. ఎస్సీబీసీ అంటే బీసీలు అని అర్థం, అన్టచబుల్స్ అంటే ఎస్సీ అని, ట్రైబల్స్ అంటే ఎస్టీ అనేది మనం నామిక్లేచర్. ఎస్ఈబీసీ, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎడ్యుకేషనల్లీ ఆర్ ఎకనామికల్లీ? ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఎకనామికల్ అనేది దేశమంతా ఎకనామికల్లీ బ్యాక్వర్డే అప్పుడు. అవును. అయితే అదే ఆ డెఫినేషన్ కూడా తప్పుపోయింది అని నేను వాదించడం మొదలుపెట్టాను. నేను చాలామంది ఇంటలెక్చువల్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎస్సీబీసీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరు చెప్పలేకపోయారు, ఊరికే చెప్తారు ఎస్సీబీసీ అని చెప్తున్నారు తప్ప. నేను కాస్త పరిశోధన చేస్తే నాన్ బ్రాహ్మణికల్ మూమెంట్ జరిగినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో అగ్రేరియన్ అప్పర్ శూద్రాస్ అంటే రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ ఇట్లాంటి వాళ్ళంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణులను చూపించారు. బ్రాహ్మణ్స్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అడ్వాన్స్. ఓకే.
వీఆర్ బ్యాక్వర్డ్. సో టు ఫైట్ దెమ్. ఎస్, వీఆర్ బ్యాక్వర్డ్ అని అని ఏం చేశారు వీళ్ళు, ఒక 5-6 కులాల వాళ్ళు, క్యాస్ట్ అని అనలే, అందుకని క్లాసెస్ అన్నారు. ఓకే అని అది పెట్టుకున్నారు, ఆ పేరు పెట్టుకున్నారు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒకటి తీసుకొచ్చి అప్పుడు రిజర్వేషన్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. నాన్ బ్రాహ్మణికల్ తమిళనాడులో అక్కడ తమిళనాడులో 46% ఉండేది నాన్ బ్రాహ్మణ్స్కు. బ్రాహ్మణ్స్ కాకుండా ఉన్నటువంటి అగ్రవర్ణాలే ఈరోజు మనం అగ్రవర్ణాలు అంటున్న వాళ్ళే, అంతేనా? కాదా? అప్పర్ శూద్రాస్. అప్పర్ శూద్రాస్. అప్పర్ శూద్రాస్. అప్పర్ శూద్రాస్ అంటే వీళ్ళే, రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ, నాయుడు, వీళ్ళే. అప్పుడు ఆ పోరాటం చేసింది కూడా అంతా వీళ్ళే. వీళ్ళే ఆ రిజర్వేషన్ ఫలాలు పొందారు. 26 నుండి దాదాపు 50 వరకు వాళ్ళే పొందారు. అప్పుడు బ్రాహ్మణ్స్ కూడా కొద్ది ఉండేది, కోటా ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలానికి కొద్ది బీసీలకు కూడా కొద్ది వాటా వచ్చింది. ఆ తర్వాత ఎస్సీలకు కూడా కొద్ది వాటా వచ్చింది. ఆ విధంగా అక్కడే రిజర్వేషన్స్ మొదలైనాయి కాస్త. దాని తర్వాత అంటే 1 సెకండ్ సార్, కొంచెం చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు ద్రవిడ రాజకీయాల్లో అవును నిజానికి ద్రవిడ ఉద్యమం అంతా కూడా, ఈవెన్ మనం పెరియార్ అంటే అది ఒక డిఫరెంట్ కల్ట్ అనుకోండి. ఆ తర్వాత ఈవెన్ అన్నాదురై గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలన్నింటిలో కూడా మేజర్గా కాస్ట్ బేస్డ్గా జరిగింది, లాంగ్వేజ్ బేస్డ్గా, కాస్ట్ బేస్డ్ కానీ. లాంగ్వేజ్ పక్కన పెడితే కాస్ట్ బేస్డ్గా అయితే కనుక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల అవన్నీ, లేదంటే మిగతా అన్ని కులాలని కలిపే ఒక ప్రయత్నమా దాన్ని? అంటే ఆ ద్రవిడ ఉద్యమంలో వచ్చిన టేక్ అవేస్ ఏంటి? ఇప్పుడు అక్కడ 60% పైన ఉంటాయి రిజర్వేషన్, దానికి మూలం అక్కడనే ఉందా? ఒకసారి చెప్తారు అది. అంటే ఒకటి, దాన్ని మొదలు ఇనిషియల్గా స్టార్ట్ అయింది మాత్రము అప్పర్ శూద్రాస్ నుండే. అప్పర్ శూద్రాస్ అందరూ ఒకటి. అప్పర్ శూద్రాస్ అంతా కూడా వాళ్ళు ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉండేది, బట్ దే ఆర్ ఎకనామికల్లీ సోషల్లీ స్ట్రాంగ్ ఉండేది. ప్లస్ ల్యాండ్ లార్డ్స్ ఉండేది. వాళ్ళు మొదలు పెట్టారు. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ 70-80 సంవత్సరాల తర్వాత కూడా నిజమైన బీసీలకు ఇప్పటికీ ఫలాలు అందలేదు సార్. బీసీలకు అనే వాళ్లకు ఇప్పటి వరకు కూడా ఫలాలు అందలేదు. సంచార జాతులకు పరిస్థితే లేదు. తర్వాత ఎంబీసీల గురించి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి పట్టించుకునేదే లేదు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో లోకల్ బాడీ రిజర్వేషన్స్ 28 నుండి 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తా అని చెప్తుంది. ఇక్కడున్న బీసీ నాయకులు, ఇక్కడున్న అప్పర్ బీసీలు ఇప్పుడు ఇక్కడ అప్పర్ శూద్రాస్ అంతా ఇప్పుడు అగ్రవర్ణాలు అయిపోయిండ్రు, ఇక్కడ ఓసీలకు వచ్చేసిండ్రు. ఈ అప్పర్ బీసీలు కనీసం క్లాసిఫికేషన్ గురించి మాట్లాడలేదు. మీరు ఏ అసోసియేషన్ అయినా తీసుకోండి, ఏ పార్టీనైనా తీసుకోండి, క్లాసిఫికేషన్ అనేది దాని కంటిన్యూటీ వర్డ్. అది అంటే ఎన్హాన్స్ చేసి క్లాసిఫికేషన్ చేస్తా అని కాంగ్రెస్ కొంచెం కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఇప్పుడు మనకు విద్యా ఉద్యోగ రంగాలలో ABCD వర్గీకరణ ఉంది సార్. ఏకు 7%, బికి 10%, సికి 1%, డికి 7%. ఆ ఉన్నదాన్ని డివిజన్ అంటే సరిగా పంచడం, అందరికీ పంచడం సమన్యాయం అది. అలానే లోకల్ బాడీస్లో వచ్చే రిజర్వేషన్స్ కూడా పంచుతామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆ పెట్టిన దాన్ని మాట్లాడలేదు ఈ బీసీ నాయకులు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే బలంగా ఉంటారో శూద్రాస్ పేరు మీద ఉన్న వాళ్ళు ముందు తిన్నారు, బీసీల పేరు మీద అప్పర్ బీసీలు తిన్నారు, నాన్ బ్రాహ్మణికల్ పేరు మీద ముందు శూద్రాస్ తిన్నారు, తర్వాత బీసీస్ పేరు మీద అప్పర్ బీసీలు తిన్నారు. ఇంకా ఎంబీసీలు, సంచార జాతులు ఇప్పటికీ కూడా వాళ్ళకు నిజమైన రిజర్వేషన్స్ లేవు, ఏమీ లేవు వాళ్ళకు. ఇక్కడ చూడండి, మీకు పొలిటికల్గా కనుక ఆలోచిస్తే మ్యాక్సిమం ఒక 10 కులాలే ఇప్పటికీ అసెంబ్లీలో వెళ్ళగలిగినాయి, ఎమ్మెల్యేలు కాగలిగినాయి. 125 కులాలు ఉంటాయి, 136 కులాలు బీసీల్లో. ఇప్పటికీ వార్డు మెంబర్ కాని కులాలు కూడా 70-80 ఉంటాయి. ఓకే, అసలు రాజకీయ ప్రాధాన్యత జీరో రిప్రజెంటేషన్ ఉంది, జీరో రిప్రజెంటేషన్. ఓకే, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెడతారు? మళ్ళీ అప్పర్ బీసీలే. మీకేంటంటే మీకు సంఖ్యాబలం లేదు, మీ దగ్గర డబ్బు లేదు అని చెప్తూ ఉంటారు. అందుకనే మీరు మొదట్లో మీ ఇంట్రోలో చెప్పారు, నేను అక్కడ
ఇంటరప్ట్ అయ్యాను కానీ అసలు భారతదేశం అంటేనే కులాల సమూహం. డెమోక్రసీ అంటే ఈక్వల్ రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ కోరుకోవడం తప్ప. ఓకే, కరెక్ట్. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే కదా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనం అభివృద్ధి చెందినప్పుడే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది కదా. కొద్ది మంది అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు కదా. అందుకనే కదా మనకు ప్రియాంబుల్లో ఏమి ఇచ్చాము, సోషో పొలిటికల్ అండ్ ఎకనామికల్ జస్టిస్ అని చెప్పారు కదా, ఈక్వాలిటీ చెప్పారు. ఎక్కడుంది? మనం గొప్పగా చెప్పుకున్నాం 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాం. మీకు ఇంకొక విచిత్రమైనది ఒక విషయం చెప్తాను. సంచార జాతులను మొన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఈ రాష్ట్రంలో. గుర్తించింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వము సంచార జాతులైన ఎంబీసీలు అని చెప్పి తికమక చేసి ఇటు ఎంబీసీలను ఇటు సంచార జాతులను ఇబ్బంది పెట్టింది. అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అప్పటికి మన కేంద్ర ప్రభుత్వము ఈ డిఎన్టీ వెల్ఫేర్ బోర్డు ఒకటి పెట్టి వాళ్ళకు సీడ్ అనే కార్యక్రమాన్ని కోసం డబ్బులు ఇస్తామంటే మొన్న వాళ్ళకు ఒక జీవో ఇచ్చింది. అయితే ఒక్క విషయము సార్, యాక్చువల్లీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా కులాల ప్రాతిపదికన ఇప్పుడు ఈ వివక్ష లేకపోతే ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడ అన్యాయం జరిగినా ఆ కులాలని బీసీలో చేర్చండి అనే ఒక క్వశ్చనే ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మనము అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. అయితే దీనివల్ల లాభమా నష్టమా ఒకటి. రెండోది, ఈ పర్టికులర్ వరుస క్రమంలో కొన్ని కులాలని చేర్చాలా వద్దా అనేది దానికి ఉన్న శాస్త్రీయ ప్రమాణాలను బేస్ చేసుకొని చేస్తారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే హిందువుల్లో ఉన్న కులాలు వేరు. బట్ ఇప్పుడు ముస్లిం అప్పీజ్మెంట్ కోసమని ముస్లింలని బీసీ జాబితాలో చేర్చిన ఉదంతాలు ఉన్నాయి, ఇంకా పెంచుతామనే దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కూడా 12% రిజర్వేషన్ తీసుకురావాలన్నది, ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే ఉన్నారు, ముస్లిం రిజర్వేషన్స్ ఇస్తామని. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో అంటే ఏది బ్యాక్వర్డ్ అనిపించినా బీసీలో చేర్చడం అనేది వస్తుంది కదా. చాలా సంవత్సరాల నుండి చాలా కులాలు చేరాయి కూడా కదా. ఈవెన్ నరేంద్ర మోదీ గారి కులం కూడా ఆయన బీసీగా మారింది కూడా 90s అనుకుంటాను, ఐ థింక్, సబ్జెక్టివ్ కరెక్షన్. సో ఇలాంటి టైంలో ఈ బీసీ ప్రాతిపదికన వస్తున్నటువంటి రిజర్వేషన్ ఫలాల్ని పంచడం జరుగుతోందా లేకపోతే పెంచడం జరుగుతోందా, ఏం జరుగుతోందో సార్ చెప్తారు? అదే మళ్ళీ నేను మొదటికి వెళ్తాను. మొదట్లో చెప్పినట్టు బీసీ డెఫినేషనే తప్పుపోయింది. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పడం వల్ల నిజమైన బీసీలు ఏంటంటే ఇక్కడ మీకు అప్పుడు ఉండవలసిన డెఫినేషన్ ఏముండే అంటే సోషల్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఉండే. అంటే నేను దీనికన్నా ముందు ఒకటి క్లారిఫై చేయాలి. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అనేది బీసీలకి ఎందుకు తీసుకున్నారో అది తప్పు అని ఎందుకు అంటున్నా అంటే అప్పుడు భారతదేశంలో 88% ప్రజలు నిరక్షరాస్యతతో ఉన్నారు. అంతమంది ఉంటే 88% ఉంటే 52% ఉన్న బీసీలనే నిరక్షరాస్యులు. అంటే ఇప్పుడు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే దాని అర్థం ఏంది? వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు అడ్వాన్స్ అని చేయడం కోసం తీసుకున్న పదం అది, ఊరికే తీసుకున్నది కాదు. అడ్వాన్స్మెంట్ అనేది దేశంలో ఉన్న 88% ప్రజలను చేయాలన్నా 52% ప్రజలను చేయాలన్నా అందరినీ చేయాలి కదా. కానీ వీళ్ళకి ఎందుకు పెట్టారు అంటే అక్కడే తప్పుపోయింది. అంటే ఈ కుల వృత్తుల వల్ల ఈ ఆర్టిజాన్స్ ఇట్లాంటి కులాల నుండి నిజమైన రాజకీయ నాయకులు లేకపోవడం వల్ల, ప్రజెన్స్ లేకపోవడం వల్లనే ఎవరో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి డెఫినేషన్స్ పట్టుకొచ్చారు. ఆ డెఫినేషన్ అప్పుడు ఉండాల్సింది ఏముండే అంటే సోషల్లీ అండ్ ప్రొఫెషనల్లీ బ్యాక్వర్డ్ కనుక ఉంటే, ఎందుకంటే ఆక్యుపేషనల్లీ ఉండేవాళ్ళం. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కులవృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళే. భారతదేశం అంటుంది కులవృత్తితో పాటు ఒత్తిడి ఉండేది, భూస్వామి వ్యవస్థలో ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడికి గురై పనిచేసేది. ఇంకోటి అప్పటికే మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, మనం వాటితో పోటీ పడలేకపోయేవాళ్ళు. వాటిని కనుక కన్సిడర్ చేసి ఉంటే ఎట్లయితే ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారో ఇనిషియల్ పీరియడ్లో, అట్లనే ఈ ప్రొఫెషన్స్ మీద కనుక మనకు భారతదేశం మీద నెహ్రూ గారు కనుక కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈక్వల్గా నైపుణ్యానికి ఇంకొంచెం పెంచే క్రమంలో ఏదైనా పాలసీలు తీసుకొచ్చేది ఉంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, స్కిల్ అప్గ్రేడ్ చేయడము,
అట్లాంటి చేసి ఉంటే ఈ వీళ్ళందరూ డెవలప్ అయ్యారు, 52% ఉన్న ప్రజలందరూ డెవలప్ అయ్యారు. అది రాలేదు. రాకపోవడం అనేది ఆ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒకటి తీసుకొచ్చారు, నాట్ క్యాస్ట్ క్లాస్ అని తీసుకొచ్చారు. అదే లూప్ హోల్ ఏర్పడ్డది. ఆ లూప్ హోల్తోనే అందరూ బీసీలలోకి రావడానికి ప్రయత్నం చేశారు. మరాఠాలు చేశారు బీసీ ఉద్యమాలు, జాట్లు చేశారు, గుజ్జర్లు చేశారు, ఇక్కడ మన కాపులు చేశారు. ప్రతి ఒక్కరు బీసీలలో రావడానికే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ వీక్ డెఫినేషన్ ఉంది. వీక్ డెఫినేషన్ ఉండడం వల్లనే బీసీ ఫలాలు, ఈ కులాలన్నీ కూడా ఒకప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేకించినాయే. అసలు రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి ఇవ్వకూడదు, రిజర్వేషన్లు వద్దని పోరాటాలు చేసిన కులాలే కాలక్రమంలో రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసినాయి. ఇప్పుడు అదే ఇక్కడ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు అసలు కుల రహిత సమాజం అనే మాట మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు అవును కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అండ్ కులాల ప్రాతిపదికననే ఇవాళ ఇప్పుడు ఈ మొబిలైజేషన్ దాని ఏమంటారు పోలరైజేషన్ చేసే ఒక ప్రయత్నంలోకి చేస్తూ ఉన్నారు. సరే మనం దాంట్లోకి వద్దాం సార్. ఒకసారి నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. బేసికల్ ఇప్పుడు మనం సామాన్య ప్రజలకు కూడా తెలియని విషయము మండల్ కమిషన్ గురించి మనం మాట్లాడతాం. బిపి మండల్ గారి కమిషన్ ఫస్ట్ 1979లో ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు అపాయింట్ చేశారు. ఆ తర్వాత విపి సింగ్ గారి ప్రభుత్వం దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చింది. అప్పుడు మళ్ళీ ఉద్యమాలు జరిగాయి, మండల్ కమిషన్ వ్యతిరేకమైన ఉద్యమాలు, ఇవన్నీ మనకు తెలుసు. అయితే మండల్ కమిషన్ కి చాలా మంది పరిమితం అవుతారు బీసీ ఉద్యమకారులు ఎవరైనా కానీ. బట్ మీరు అంతకు ముందు ఉన్నటువంటి కాకా కాలేకర్ కమిషన్ గురించి కూడా మీ పుస్తకంలో ప్రస్తావించారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి రెండింటికి మధ్య? అసలు కాకా కాలేకర్ కమిషన్ ఏం చెప్పింది, దానికి అనుగుణంగానే మండల్ కమిషన్ మాట్లాడిందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, మిస్ అయినాయి ఉన్నాయా, లేకపోతే యాడ్ చేసినవి ఉన్నాయా? అంటే నా దృష్టిలో కాకా కాలేకర్ కమిషన్ ది బెస్ట్ కమిషన్. ఓకే, యాక్చువల్గా కాకా కాలేకర్ కమిషన్ కనుక ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉంటే ఈ దేశం ఇప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు రిజర్వేషన్ అవసరమే ఉండకపోయేది ఈ దేశంలో. ఓకే, 55లో కనుక ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉంటే. దీనికి మొట్టమొదటి ముద్దాయి ఎవరంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నేను పండిత్ అనే సంబోధిస్తున్నా, దీనికి చెప్పేది ఉంది, దానికి కొద్దిగా స్టోరీ కూడా చెప్పాను. పండిత్ అని ఎందుకు అంటున్నా అంటే కాకా కాలేకర్ అనే వ్యక్తి ఆయన పూర్తి పేరు దత్తాత్రేయ బాలకృష్ణ కాకా కాలేకర్. అని కాకా అనేది సంబోధించారు. చాలా ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి, వీసీగా పనిచేశారు, పద్మ విభూషణ్, గొప్ప వ్యక్తి, గాంధీయవాది. అంటే నేను ఇవన్నీ ఎందుకు వారి గురించి చెప్తున్నా అంటే నిజాయితీ పరులు, అత్యంత నిజాయితీ పరులు, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి, బహుభాషా పండితుడు. ఆయనే చైర్మన్గా వేశారు. ఆయనతో పాటు ఒక 9 మంది మెంబర్స్ ఉన్నారు, ఒక నియర్ 10 మెంబర్స్. వీళ్ళంతా కలిపి, వీళ్ళందరూ కలిసి కాకా కాలేకర్ 53లో అపాయింట్ అయితే కమిషను 55లో రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు. ఈ 55 రిపోర్ట్ అనేది అద్భుతమైన రిపోర్ట్. ఇఫ్ వి కంపేర్ విత్ మండల్ కమిషన్ అని తప్పుల తడక అది. ఎందుకు అంటే ముందు కాకా కాలేకర్ గారి గురించే చెప్దాం. కాకా కాలేకర్ గారు రిపోర్ట్ ఇచ్చిందంటే దాంట్లో చాలా లోతుగా విశ్లేషించారు. అప్పుడున్న సమాజ వ్యవస్థ ఎలా ఉంది అంటే, స్వాతంత్రం వచ్చి అప్పుడే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా 52% ఉన్న ప్రజలు కులవృత్తుల మీదనే ఆధారపడ్డారు కదా మేజర్గా. అప్పుడు కులమే కదా వృత్తికి ఆధారం, వృత్తే కదా ఆధారం కులానికి, వైస్ వర్సా ఉండేది కదా. అందరూ వృత్తులను మీద ఆధారపడితే అప్పుడు ఆయన కులం ఆధారంగానే ఒక బీసీ లిస్టు తయారు చేశాడు. దాన్ని తప్పుపట్టారు పండిత్ నెహ్రూ. మీరు అన్నారు కులరహిత సమాజం అని ఒక ప్రశ్న అన్నారు కదా, తనేమంటారు సోషలిస్టు. నా దృష్టిలో పండిత్ నెహ్రూ సోషలిస్ట్ కాదు, ఏది కాదు. ఆయన ఒక రిచెస్ట్ పర్సన్. ఆయనకు భారతీయ సమాజమే తెలియదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పెరిగిన విధానం కావచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆయన చదువుకున్నది కావచ్చు, ఆయన ఎక్కడ భారతదేశాన్ని చూడలేదు. చూడకుండా ఆయన వచ్చేసి రాజకీయాలకు వచ్చేసి కులరహిత సమాజం అని అంటాడు. కులరహిత సమాజము నీ ధ్యేయం మంచిదే, గొప్ప ఆలోచన అది. కానీ కులరహిత సమాజం చేయాలంటే నువ్వు ముందు కులాన్ని గుర్తించాలి కదా, కులాన్ని తెలుసుకోవాలి కదా. కులాన్ని గుర్తించకుండా తెలుసుకోకుండా ఎట్లా నిర్మూలించగలుగుతాం? అందుకనే అంబేద్కర్ అక్కడనే విభేదిస్తాడు. నెహ్రూకు అంబేద్కర్కు అదే తేడా ఉంటుంది.
అందుకనే అంబేద్కర్ ఇప్పుడు ఒక విజనరీని, ఒక ప్రపంచ జ్ఞానిగా మిగిలిపోయాడు. నెహ్రూ గారు అట్లా కాదు. నెహ్రూ గారు ఏం చేశారంటే ఈ కమిషన్ను, కాకా కాలేకర్ కమిషన్ చాలా అద్భుతమైన రికమెండేషన్స్ ఇచ్చిందండి. 2-3 చెప్తాను. ఎందుకంటే కాకా కాలేకర్ అనగానే బీసీ ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇస్తారు. కాకా కాలేకర్ కమిషన్ను బుట్ట దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కథం, మనం ఏదో సమర్పయామి అన్నట్టు కథం. దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ కాకా కాలేకర్ కమిషను మొట్టమొదటి రికమెండేషన్ ఏముంటుందంటే 53లో అపాయింట్ అయితే 55లో రిపోర్ట్ ఇస్తారు కదా, 61లో కులగణన చేయండి అని చెప్పింది. అబ్బా 61లో చేయండి అని చెప్పింది, రీమోడల్ చేయమని చెప్పింది. అంటే 51లో చేసినట్టు బీసీ గణన లేదు కదా, 51లో బీసీ గణన లేదు, 61లో చేయండి అని చెప్పాడు అతను. ఓకే. తర్వాత మంత్రిత్వ శాఖ పెట్టమన్నారు బీసీ కమిషన్. బీసీ కమిషన్ ఒక పర్మనెంట్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ పెట్టమన్నాడు. ఇంకొక అదొక్కటే కాదు, బీసీలంతా ఒక్క తీరుగా లేరు, దాంట్లో ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నాయి అని చెప్పాడు. తన మహిళలను కూడా బీసీలుగా లాగా గుర్తించకండి, సపరేట్గా ఇవ్వండి అని కూడా చెప్పాడు. ఇంకా అన్నిటికన్నా మీకు ఇంకొక విచిత్రమైనది ఒకటి ఉంటుంది, ముస్లింలు అందరినీ గంపగుత్తగా బీసీ కింద డిక్లేర్ చేయకండి, అందులో కూడా కుల వృత్తులు ఉన్నాయి, సామాజిక వివక్ష ఉంది, వాళ్ళని సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వండి వాళ్ళకని చెప్పాడు. సో పస్మంద ఇప్పుడు మనం ఇప్పుడు పస్మంద ముస్లిం అని అంటున్నాం కదా. అంటే ఇంత డీటెయిల్గా చేస్తే పండిత్ నెహ్రూ గారు ఏం చేశారంటే సింగిల్ ఆయనతోనే ఒక కవరింగ్ లెటర్ రాయించి కుల ఆధారంగానే కులాలను గుర్తించింది కాబట్టి దీన్ని పడేస్తున్నామని చెత్తబుట్టలు పడేసి, ఈవెన్ పార్లమెంట్లో టేబుల్ చేయలేదు, చర్చకు రానియలేదు, దాని గురించి ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. అక్కడే జరిగింది మొట్టమొదటి మోసం, బీసీలకు అన్యాయం జరిగింది ఎప్పుడన్నా అంటే కాకా కాలేకర్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా మొట్టమొదటి మోసం చేసింది పండిత్ నెహ్రూ. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన స్టోరీ మీకు చెప్పాలి. ఇదే నెహ్రూ గారు, పండిత్ నెహ్రూ గారు తను బారిస్టర్ చదువుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనే పండిత్ నెహ్రూగా సంబోధించండి అని చెప్పి పిలిపించుకోవడం మొదలుపెట్టాడు. మీకు ఆర్టికల్ 18 ఒకటి ఉంటుంది, ఇట్లాంటి బిరుదులు ఇచ్చుకోవద్దు అనేది ఒకటి ఉంటుంది. కానీ ఆయన పండిత్ నెహ్రూ అని పిలిపించుకోవడం మొదలు పెడతారు. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటి, పండిత్ అనేది ఎక్కడి నుండి వచ్చింది, పండిత్ అంటే ఆయన కాశ్మీరీ బ్రాహ్మణ్ కాబట్టి ఆయన పండిత్ అని సంబోధించాలి. వాళ్ళని సంబోధిస్తారు అంతకుముందు కాశ్మీరీ బ్రాహ్మణులు. ఈయన కాశ్మీరీ బ్రాహ్మణుడిగా గుర్తింపు తెచ్చుకుంటూ పండిత్ అనే టైటిల్ పెట్టుకొని గౌరవం పొందాడు. అంటే ఈయనకు తీసుకున్నది ఏంటిది, కులాన్నే కదా. ఈయన అవసరం కోసము కులాన్ని తీసుకుంటాడు. భారతదేశంలో 52% ఉన్న ప్రజలకు కులం లేదంటాడు. అంటే ఇదే విచిత్రమైంది. తన వ్యక్తిగతంగానో పండిత్ అనే బిరుదును వాడుకుంటూ, అది కులం ఇచ్చిన బిరుదే కదా, గౌరవమే కదా. కానీ మిగిలిన ప్రజలకు మళ్ళీ పర్టికులర్ ఓన్లీ బీసీలకే కులం లేదంటాడు. కులం ఒప్పుకోదంటే అక్కడే తప్పుపోయింది. అక్కడి నుండే తీసుకొచ్చారు ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటూ ఈ కుల వృత్తులను గుర్తించకపోవడము. అదే ఒక లూప్ హోల్ ఏర్పడి అన్ని కులాలు, మనకి ఇప్పుడు తెలంగాణలో అర్ఫన్స్ కూడా బీసీలు వస్తారు. ఓకే. తర్వాత ట్రాన్స్జెండర్స్ కూడా బీసీలనే చేస్తాను. అంటే ఇది ఒక స్క్రాప్ అయిపోయింది, ఏది పడితే అది బీసీ చేస్తారు. కాకపోతే 2018లో నరేంద్ర మోడీ గారు ఒక అడ్డుకట్టేశారు ఈడబ్ల్యూఎస్ రూపంలో. నేను ఈడబ్ల్యూఎస్ వీకర్ సెక్షన్ అనే రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ మిగిలిన కాపులు, గుజ్జర్లు, మరాఠాలు, ముస్లిమ్స్ వీళ్ళందరూ బీసీలు వద్దని అది తీసుకుంటున్నారు. లేకపోతే వీళ్ళందరి కాన్సన్ట్రేషన్ బీసీ రిజర్వేషన్ మీదనే ఉండేది కదా. అదొకటి అడ్డుకట్ట పట్టింది. ఈడబ్ల్యూఎస్తోనే అదొక మంచి జరిగింది. ఓకే. సో రైట్, ఇప్పుడు మీరు అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ అంశంలోకి వద్దాం సార్. మండల్ కమిషన్ గురించి మీరు ఒకసారి చెప్తారా? అసలు మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మండల్ కమిషన్లో ఏం లేదు అంత అని. ఎందుకు అలా అంటున్నారు? అదే కదా అసలు ఇప్పుడు ఇవాళ ఎనీ బీసీ ఉద్యమాలకు సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా మండల్ గురించే కదా మాట్లాడతారు. మీరు ఎందుకు దాంట్లో ఏం లేదు, అదంతా కాకా కాలేకర్ కమిషన్ మంచిదే, కానీ మండల్ కమిషన్ పనికి రాదని ఎట్లా చెప్తున్నారు? అంటే పనికి రాదు
మండల్ కమిషన్తోని నిజమైన బీసీలకు లాభం జరగట్లేదు. ఈ మధ్యకాలంలోనే 2017లోనేమో జస్టిస్ రోహిణి కమిషన్ ఒకటి అపాయింట్ అయింది. వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు, పేపర్లలో వచ్చింది, అందరికీ తెలుసు. దాదాపు 3000 కులాలలో ఒక 100 కులాలే 75% ఫలాలు తిన్నాయి అని ఇచ్చింది ఆమె. ఇప్పటికీ కూడా 1000 కులాలకు 0 రిప్రజెంటేషన్ విద్యా ఉద్యోగాలలో అని చెప్పింది. తర్వాత మండల్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వర్గీకరణ లేదు. అందరూ బీసీలంతా ఒకటే. ఒక సంచార జాతులకు సంబంధించిన వ్యక్తి, తర్వాత అప్పర్ బీసీ వ్యక్తి ఒకటే. అంటే అంతకుముందు ఇచ్చిన కమిషన్లనే బీసీలంతా ఒక్క తీరుగా లేరు అని రాష్ట్రాలు చెప్పినాయి. ప్లస్ కాకా కాలేకర్ చెప్పంగా కూడా మన మండలికి వచ్చేసరికి కేటగరైజేషన్ ఎందుకు లేదు? క్రీమ్ అంతా ఒకరే తినడం మొదలుపెట్టారు. ఇంకొకటి ఏంటంటే మండల్ కమిషన్లో డేటా తీసుకుంది 1931ది, అంటే 79-80లో కదా కమిషన్ వేసి. అంటే 50 సంవత్సరాల తర్వాత డేటా ఎట్లా ఉపయోగపడుతుంది? ఓకే, అదే కాకా కాలేకర్ అంటే 20 సంవత్సరాలే కదా, 31 నుండి 53కు 50 సంవత్సరాలు. అప్పటికి పాకిస్తాన్ వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. అంటే ఆ డేటాని ఏ విధంగా చేస్తారు? అంటే నేను దానికి పెద్ద శాంటిటీ లేదు అని చెప్తున్నా ఇప్పటికైనా కూడా. ఓకే ఉంది. కాకపోతే ఏంటంటే గుడ్డిలో మెల్ల అని ఏదో అంటారు కదా, ఏదో ఒక రిజర్వేషన్ వచ్చింది అని అంతే. అది కూడా మీకు 2006లోనో 2007లో హైయర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ వచ్చింది. కాంగ్రెస్ చేసిన ఏకైక మంచి పని హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చింది. మండల్ కమిషన్లో రికమెండేషన్ 40 ఇస్తే ఒకటి కదా ఇంప్లిమెంటేషన్ వచ్చింది 92లో. ఉద్యోగాలలోనే రిజర్వేషన్ వచ్చింది. అందుకని ఇప్పటికైనా ఈ విషయాలు తెలవాలి కదా, లేకపోతే మండల్ను చాలా పెద్దగా చెప్తూ ఉంటారు. అప్పటికి అందులో ఎల్ఆర్ నాయక్ అనే వ్యక్తి ఒక మెంబరు చాలా విషయాలు ఒక డిసెంట్ నోట్ రూపకంగా చెప్పారు, కానీ మండల్ గారు వినలే. ఓకే, మండల్ గారు వినలే అది. సో ఇంకోవైపు ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ అండ్ కో, ఐ మీన్ చాలాసార్లు ఇప్పుడు ఈవెన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన టైంలో కూడా హల్వా తింటున్నది ఎవరు అని అడుగుతాడు రెగ్యులర్గా. హల్వా తింటున్నది ఎవరు చూసారా మీరు, అందులో ఎవరు ఉన్నారు అని అడుగుతారు. సో బేసికలీ అంటే అప్పర్ క్యాస్ట్లే ఎక్కువ వరకు ఈ అప్పర్ అనే మాట నేను వాడడం నాకు కూడా ఇష్టం లేదు. బట్ ఎస్, అదర్ క్యాస్ట్లు అంటారా, ఓసీలు అంటారా, వాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది ముఖ్యమైన ఫలాల్ని పొందుతున్నారు ఈ రోజుకి కూడా. బీసీలు అసలు లేరు ఎక్కడా కూడా అని అంటారు కదా. సో నిజంగానే ఒకసారి కాంగ్రెస్ వెంటనే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఈరోజు భారతీయ ఎంపీలు, బీసీ ఎంపీలు ఎక్కువగా ఉన్నది భారతీయ జనతా పార్టీలోనే, బీసీ ప్రధానమంత్రి ఉన్నారు, ఇవన్నీ చెప్తూ వస్తుంటారు. సో అంటే రెండు ఆర్గ్యుమెంట్స్ ప్రజలకు వెళుతూ ఉన్నాయి. ఏది కరెక్ట్, ఏది తప్పు? మీరు మీ పుస్తకంలో చాలా అంశాలు మీరు కాంగ్రెసే ఓబీసీలకు ఏం చేశారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా 70 సంవత్సరాల రాజకీయ చరిత్ర తీస్తే ఈ రిజర్వేషన్ ఫలాలు లేదా అందరికీ బీసీ రాజ్యాధికారం అనే మాటను బేస్ చేసుకుని ఇప్పుడు కూడా మన దగ్గర పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. సో ఈ టైంలో నిజానికి ఎవరి పాత్ర ఏంటి, బీజేపీ ఆర్ కాంగ్రెస్? కాంగ్రెసేనండి, అబ్సల్యూట్గా కాంగ్రెసే ముద్దాయిగా నిలబడుతుంది. ఎందుకంటే స్వాతంత్రం రాగానే ప్రణాళికలు కానీ డెవలప్మెంట్ అనేది కాంగ్రెసే కదా పాలించింది కంటిన్యూగా. మరి వాళ్ళకే ఉండాలి కదా, వాళ్ళే ఎందుకు చేయలేదు? నిజంగా కూడా రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలన్నీ కూడా చాలా గొప్పవి నా దృష్టిలో, కానీ తనకు చరిత్ర తెలియదు. ఓకే, అందుకోసమే నా మొదటి పారాలో అతనికి ధన్యవాదాలు ఉంటాయి. ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఆయన అలా మాట్లాడడం వల్లనే నేను కాస్త ఇంకెక్కువ ఆలోచించాను. ఓకే, రాహుల్ గాంధీకి నా ధన్యవాదాలు పెట్టాను. అంటే అందులో ఉంటుంది. ఇప్పుడు నెహ్రూ గారిని పొగుడుతూ ఇందిరాగాంధీ గారిని ఆధునిక భారత నిర్మాత పండిత్ ఆధునిక భారత నిర్మాత పండిత్ నెహ్రూ మునిమనవడు, పేదల అమ్మ ఇందిరమ్మ మనుమడు,
దేశాన్ని సాంకేతిక రంగం వైపు నడిపించిన రాజీవ్ గాంధీ వారసుడు, 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్న సోనియమ్మ తనయుడు మరియు అర్ధ శతాబ్దం పైన దేశాన్ని ఏలిన పాత పార్టీకి మాజీ జాతీయ అధ్యక్షుడు మరియు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి నా ధన్యవాదాలు. అంటే ఎందుకు అంటున్నా అంటే దేశం కోసం ఇంత చేసినామని మనం చెప్పుకుంటాం కదా, ఇప్పటికీ ఇందిరమ్మ పేరు మీదనే ఇళ్ళకు పేర్లు పెడుతున్నారు కదా, ఇదే కాన్సన్ట్రేషన్ 52% ఉన్న ప్రజల బీసీ ప్రజల మీద ఎందుకు పెట్టలేదు అని నేను అంట. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు, ఇందిరాగాంధీ నెహ్రూ గారు మండల్ కమిషన్ను నెట్టవేస్తారు 10 సంవత్సరాలు, 80 అంటే 80 నుండి 90 వరకు. అదే నెహ్రూ గారు మనం ఇంతకుముందు చెప్పినట్టు కాకా కాలేకర్ కమిషన్ను కుల ఆధారంగా నువ్వు కులాలను బీసీ కులాలను గుర్తించినావు కాబట్టి కనీసం పార్లమెంట్లో కూడా రాని అని చెత్తబుట్టలో పడేస్తాడు. వీళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా జనాభా లెక్కలని, మరి ఆ జనాభా లెక్కలు ఇంతవరకు ఎందుకు చేయలేదు ఇన్ని సంవత్సరాలల్లో? వీళ్ళే కనుక వీళ్ళ ముత్తాత నెహ్రూ గారికో, అమ్మ ఇందిరమ్మకో, తర్వాత రాజీవ్ గాంధీ గారికో కొద్దిల ప్రేమ బీసీల మీద వచ్చిన ఈ హల్వా తినే వాళ్ళల్లో సగం మంది బీసీలు ఉండేవాళ్ళు. హల్వా తినే వాళ్ళల్లో బీసీలు ఉండేవాళ్ళు. అంత దూరం ఎందుకండి, 2018లో ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా ఇస్తున్నామని చేస్తే దాన్ని అడ్డుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ. 6 నెలలు ముప్పు తిప్పలు పెట్టింది. మళ్ళీ మనకు రాజ్యసభలో బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ పెరిగేంత వరకు ముప్పు తిప్పలు పెట్టి 100 ప్రశ్నలు అడిగి ఆగమాగం చేశారు. అంటే ఒక అథారిటీని చేయాలి, కాన్స్టిట్యూషనల్ అథారిటీగా బీసీ కమిషన్ని చేయాలని ఆలోచించినప్పుడు మీకు ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే బీసీలకు కాన్స్టిట్యూషనల్ నంబర్ ఒకటి ఉంటుంది, ఆర్టికల్ 366(26)(c) అనేది 2018లో వచ్చిందండి, 102వ రాజ్యాంగ సవరణ వల్ల. ఎక్కడున్నావు బీసీలు అని చెప్పండి, ఎవరు ఆలోచించిన బీసీల గురించి? నిజంగా రాహుల్ గాంధీ గారికి ఏం ప్రేమ పుట్టి రాలే ఇదంతా ఏంటంటే పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ కంపల్షన్స్. 2014 నుండి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధాని అయిందో ఈ దేశంలో ఒక బీసీ ఎరా స్టార్ట్ అయింది. మీకు తెలుసు, ప్రతి 27 మంది క్యాబినెట్ మంత్రులు ఉండడం, తర్వాత అన్ని ఇన్స్టిట్యూషన్స్లో 27% రిజర్వేషన్స్ ఇవ్వడము, ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం, ఇట్లా అనేకమైనవి. తర్వాత స్టాండప్ ఇండియా అనుకోండి, మీకు ఎన్ని ప్రోగ్రామ్స్, వందలాది ప్రోగ్రామ్స్. విశ్వకర్మ యోజన అన్నిటికన్నా ముఖ్యమైనది విశ్వకర్మ యోజన. స్వానిధి అని మీరు విన్నారా? స్వానిధి అంటే మామూలు స్ట్రీట్ పైన ఉండి వెండర్స్ వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వడము, ఇట్లాంటిది. అంటే ఒక మైన్యూట్గా బీసీల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వీళ్లకు ఆల్టర్నేట్ లేక ఈ కొత్త ఎజెండా ఎత్తుకున్నాడు రాహుల్ గాంధీ. ఏంటి, మేము కూడా బీసీల కోసం మాట్లాడతామని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నేను అందుకే నువ్వు నీ చరిత్ర తెలుసుకో, నీ పార్టీ, నీ తాత, మీ అందరి చరిత్ర తెలుసుకో అనే చరిత్ర చెప్పాలనే క్రమంలోనే ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది చదివితే అర్థమవుతుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏంటిది అని. ఇది చరిత్రనే, దీంట్లో ఏం చేయడానికి ఏ ప్రయత్నం జరగలేదు. చరిత్ర ఇది, జరిగిన విషయాలే ఇందులో నేను రేసాను. బీసీలలో కూడా సాహిత్యం లేదు, ఏది చెప్తే అది వింటున్నాను తప్ప దీనిపైన అధ్యాయం లేదు. నిజంగా చెప్పాలంటే స్వాతంత్రానికన్నా ముందు నుండే అన్యాయాలు జరిగినాయి. సైమన్ కమిషన్ గో బ్యాక్ అనడం కావచ్చు, తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీని ఆచరించడం కావచ్చు, సత్యశోధక సమాజ్ను కాంగ్రెస్లో విలీనం చేయడం కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నేను ఇంకా అంత దూరం పోవట్లే, మనం అవి తర్వాత తీసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడన్నా. కానీ మొట్టమొదటి కాకా కాలేకర్ కమిషన్ కనుక ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉంటే ఈ హల్వా తినే వాళ్ళల్లో 15-20 మంది బీసీలు ఉండేవాళ్ళు, బహుజనులు ఉండేవాళ్ళు. అది తెలుసుకోవాలి. ఓకే ఓకే. ఈ సంపద సృష్టిలో కూడా ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు ఏది జరిగితే నిజంగా బీసీలు వాళ్ళకి రావాల్సిన ఫలాలు వాళ్ళకి దక్కినట్టు? ఇప్పటికి కూడా నిజమైన బీసీలకు న్యాయం జరగాలి అంటే దానికి క్లాసిఫికేషనే ఒకటి, అదొకటి. తర్వాత ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా ఆలోచించాలి. ఇట్ ఈస్ ఆల్సో పొలిటికల్ పార్టీ.
ఓన్లీ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం కోసమే ఎజెండా కాదు, బీసీల గురించి కూడా ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ నరేంద్ర మోడీ గారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన కూడా ఒక అత్యంత వెనుకబడిన వర్గాల నుండి వచ్చాడు కాబట్టి తనకు ఆ ప్రజల బాధలు తెలుసు. కానీ రాహుల్ గాంధీ గారికో నెహ్రూకో వీళ్ళకు ప్రజల గురించే తెలియదు. ఈ భారతదేశం ఉన్నే అర్థం కాదు వీళ్ళకి కులమే అర్థం కాదు. ఏమన్నంటే క్యాస్ట్లెస్ సొసైటీ అన్న ఒక పదం ఒక్కటి తెలుసు. ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కూడా మండల్ కమిషన్ రిపోర్ట్ టేబుల్ చేసినప్పుడు 2.5 గంటలు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా విభేదిస్తాడు. మండల్ కమిషన్ అగనెస్ట్గా 2.5 గంటలు ఈ పుస్తకంలో ఉంది. అన్ని ప్రశ్నలు అడుగుతాడు, విచిత్రమైన ప్రశ్నలు అడుగుతాడు, కానీ ఒక్క మంచి సజెషన్ కూడా ఇవ్వడు. తన టెన్యూర్లో కూడా 5 సంవత్సరాలు ఇది ఆ డెస్క్లో ఉంటుంది మండల్ కమిషన్, కానీ ఆయన చేయలేదు. అదొక్కటే కాదండి, ఏ కమిషన్కు కూడా రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వలేదు. అది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ కావచ్చు, ఏ కమిషన్ మీద కూడా వీళ్ళ చిత్తశుద్ధి లేదు. ఓకే, రైట్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సూర్యపల్లి శ్రీనివాస్ గారు. నిజంగా చాలా కొంచెం ఎన్లైటింగ్ డిస్కషన్ జరిగింది. చాలా విషయాలు మీరు తెలియనివి చాలా ఇందులో కోట్ చేశారు. డెఫినెట్గా నేను కూడా రెఫర్ చేస్తున్నాను, ఈ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి. సో ఇందులో చాలా అంశాలు ఉంటాయి బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో. చాలా టెక్నికల్గా కమిషన్ల రిపోర్ట్లు కావచ్చు, అధ్యయనంతో కూడినటువంటి చాలా సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సో చూసారు కదా, ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.